జగన్మోహన్ రెడ్డి ఒక మాస్క్ అడిగితే సుధాకర్ గారిని చంపించేశాడు, అక్కడికి అవమానం జరిగితే చంపించేశాడు. ఇంతమందిని చంపినాడని తెలిసి కూడా, చిన్న చిన్న విషయాలకి చంపినాడని తెలిసి కూడా నేను జగన్మోహన్ రెడ్డి నువ్వు చేసే తప్పని ప్రశ్నించి నేను అతని మీద గట్టిగా అరిస్తే నన్ను చంపిడా? నా వెనక ఎవరున్నారు? మా నాయనే ఉన్న పెద్ద పార్టీ లీడరా? నాకెలా జగన్మోహన్ రెడ్డి లేక రుషుకొని ఉన్నాయా? వెంకటేశ్వర ఉన్నాడుగా, వెంకటేశ్వర ఎప్పుడు ఉంటాడు. నా బొచ్చు కూడా ఎవడో పెట్టలేడు. నాకు వెంకటేశ్వర ఉన్నంత వరకు, నా నిష్పక్షపాతంగా నేను మాట్లాడినంత వరకు, నేను నిజాయితీగా ఉన్నంత వరకు నేను అదే చెప్పాను నీకు. నువ్వు ఏదైనా ఆరోపణలు కాదు నిరూపణలు కావాలి అంట. నేను మాట్లాడతాను. ఇప్పుడు తాగొచ్చావు, తాగలేదా? అదే నువ్వు చెక్ చేసుకోవాలి. నేను కూడా అదే నువ్వు కూడా చెక్ చేయి. ఇంకోటి, నేను ఒక్క చిన్న పొరపాటైనా నేను చేస్తుంటే రీసెర్చ్ నన్ను ఎట్ట ఎతకతాను తెలుసా? వీడి గురించి ఏం పెడతావు, ఏం చేద్దాం. ఏం దొరకలేదంటే నేను తప్పించుకోలేదు, నేను తప్పు చేయలేదు అంతే తేడా. అలాగే ఒక మాట, నేనేమో తప్పించుకునే వాళ్ళ. నాకు ఆ రోజు తప్పు అనిపించింది, నేను ఖండించా. 100% తప్పు అన్నా. నేను ఆ మాట మీద నేను బతికినంత కాలం నిలబడ్డా. ఒక విషయం చెప్తాను, దాడి జరిగితే నా మొహం మీద ఒక దెబ్బ అన్నా కొడతారు. దెబ్బలే ఉన్నా చూసుకుంటాను. వాడు చెప్తే గుర్తుపెట్టుకోండి, అది జరిగినా నేను దాన్ని ఎలా రికవరీ చేయాలో తెలుసు. నేను ప్రెస్ మీట్ పెట్టుకుని మాట్లాడతాను తెలుసు. చేసిన తప్పు నిలదీయగలను. నా చేపల పులుసు మీద పడితే నా మీద పడ్డట్టే. నా చేపల పులుసు అంటే నా దగ్గర తీసుకున్న కావచ్చు, నేను ఇచ్చేవాడు కావచ్చు, నాయి కావచ్చు. నేను అంత ఈజీగా ఇన్నోసెంట్ నేను కాదు. నేను జగన్మోహన్ రెడ్డినే నేను ఎలక్షన్స్ ముందే ప్రశ్నించినవాడిని. నేను ఎవరైనా నా దాని మీద దాడి జరిగితే నేను ఎక్కువ పెడతా. ఇప్పుడు విజయవాడలో నేను పెడతాను. ఎవరు నా పని చూద్దాం. విజయవాడలో నాకు తెలిసిన ఒక ఫ్రాంచైజీ ఓనర్ తీసుకున్నాడు. నేను కూడా అందులో భాగంగా ఈ రోజు విజయవాడలో పెడుతున్నా, కొత్త రాజధానిలో పెడుతున్నా. ఎవడు చెప్తాడు ఆ పని చెప్పి చూద్దాం. నేను ఆడే ఉంటా. ఆ రోజు ఏ దాడి చేస్తానో చేయమని చెప్పు. నేను ఆడే ఉంటా. గుమ్మడికాయ నేనే కొడతా, నేనే వడ్డిస్తా, నేనే కూర వండుతా. ఎవరు దాడి చేస్తారో చేయమని చెప్పు. నేను ఆ రోజు కూడా ముందు రోజు ప్రెస్ మీట్ పెడతా. విజయవాడలో నేను పెట్టే నిరుడు పెద్ద చేపలు పోసుకుని ఎవరు దాడి చేస్తారో చూద్దాం మనం. ఏమంత ఈజీ. ఇది ప్రజాస్వామ్యం. ఇది ప్రజల కొరకు, ప్రజల చేత రాసినట్టు రాజ్యాంగంలో ఉన్న ప్రజలు మనం ఇష్ట ప్రకారం వచ్చి దాడులు చేస్తుంటే లా ఎట్టపోయింది, పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్టపోతుంది, సెక్షన్లు ఎట్టపోతాయి, ప్రజలు ఎట్టపోతారు, మీడియా ఎట్టపోతుంది, ఆడిపోతుంది, సీసీ కెమెరాలు ఎట్టపోతాయి. అంత ఈజీ అనుకుంటారు. ఒక దాడి చేయాలంటే అంత ఈజీగా ఉండదు. దేని మీద దాడి చేసినా అది నా మీద చేసినట్టే. అంత ఈజీగా నేను వదిలిపెట్టు. కాదు, నాకు ఇప్పుడు నీకు గుర్తు పెట్టుకో. ఇప్పుడు ఒక మెసో పోయినావు, అన్నం తిన్నావు, ఏమమ్మా పచ్చడి లేదు అన్నాడు. ఆడంటే ఇంకా నా మెస రావద్దు అన్నాడు. అది మెస రావద్దు, నువ్వు మెస పోతా. ఏమైనా 150 రూపాయలు డబ్బులు తీసుకున్నావు, మెసలో భోజనం పెట్టావు, సాంబార్ బాగాలేదు, పచ్చడి బాగాలేదు, హితువు చెప్పావు. అంత మాత్రం నువ్వు నా మెసకు రావద్దు అన్నాడు. నీ మెసకు రాను, ఇంకో మెసకు పెడతా, లేదా మా ఇంట్లో తింటా, లేదా నేను వండుకుంటా, లేదా పెరుగు పెట్టు, లేదా స్విగ్గీ టమాటో పెట్టుకుంటా. అంత మాత్రం అల్లు అర్జున్ గారి సినిమాలో మాత్రమే చెయ్యాలని రాసి పెట్టుందా? మీరు అడిగారు. నేను ఆయన నిందించట్లే. క్వశ్చన్ జరిగి నేను తప్పించుకోకూడదు. నేను తప్పించుకోవాల్సిన అవసరం లేదు కాబట్టి అది వదిలేసి ఇప్పుడు అది వద్దు. నేను అలా సినిమా ఇండస్ట్రీ చిత్తూరు నాగయ్య గారి నుంచి చిరంజీవి గారి వరకు వచ్చింది. కెమెరామ్యాన్లు విఎస్ఆర్ సాంగ్ గారి దగ్గర నుంచి, చోటా గారి దగ్గర నుంచి ఈ రోజు వరకు వచ్చింది. కమెడియన్లు, 24 క్రాఫ్ట్స్, ఫిలిం ఛాంబర్, ప్రొడ్యూసర్ కౌన్సిల్, జూనియర్ ఆర్టిస్ట్ సంఘం, ఏమన్నా కెమెరా సంఘం, కెమెరా ఆర్టిస్టులు, కెమెరా ఇవన్నీ పెద్ద పెద్ద క్రాఫ్ట్స్. అవి ఎవ్వరు ఏ దాన్ని అణిచివేయలేరు. నాకు ఆ రోజు జరిగి తప్పు అనిపించిందా నేను చెప్పా, ఈ రోజు నిలబడ్డానంతే. నేను ఆ విషయం నీకు వెనక తగ్గను. ఇప్పుడు మీరు అనకపోతే నేను చెప్పేవాడు కాదు. ఎప్పటికైనా కట్టుబడి ఉంటా. నీకు దమ్ము ఉంటే నేను బతుకున్నంత కానీ నువ్వు నన్ను రోజు ప్రశ్నిస్తూ ఉండు. నేను కట్టుబడి ఉంటా. పోతామండి. ఏ రోజు బాగు షుగర్ వస్తే పోవట్లేదా, థైరాయిడ్ వస్తే పోవట్లేదా, అంతుపట్టిన జబ్బు వస్తే పోవట్లేదా? ఎదిరించి పోదాం, ప్రశ్నించి పోదాం, ఎదురు క్వశ్చన్ చేసి పోదాం. ఏముంది దాంట్లో? నాకేం ఇబ్బంది, తీసుకోకపోతే ఇబ్బంది. నాకు ఏ రోజు ఇబ్బంది అనిపించదు. ఈ రోజు జబర్దస్త్ లో కానీ ఈ రోజు ఉన్న 179